ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము నుండి 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము 23వ వచనాన్ని, అలాగే 10వ అధ్యాయం 18వ వచనాన్ని, 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 3 వచన భాగాల్లో మనకు కనబడేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు దానియేలును గూర్చి మాట్లాడుతున్నప్పుడు దానియేలును దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, దేవుని దూత అంటుంది, నీవు బహు ప్రియుడవు. దానియేలు ఎవరికి ప్రియుడుగా ఉన్నాడు? దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. అది కూడా ఎలా అంటే బహుప్రియుడు అంట. దేవుని దూత దానియేలుతో మాట్లాడుతూ దానియేలును గూర్చి ఈ మాట పలుకుతూ ఉంది. దానియేలు, నీవు దేవుని దృష్టిలో, దేవుని ఎదుట, దేవునికి నీవెలా ఉన్నావంటే బహుప్రియుడుగా ఉన్నావు. కుటుంబంలో, తోబుట్టుల మధ్యన, స్నేహితుల మధ్యన, బంధువుల మధ్యన, సమాజంలో, తను పనిచేసే చోట, ప్రతి చోట అతడు దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడుగా, దేవుని ఆలోచనల్లో, దేవుని హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా దానియేలు కనబడతా ఉన్నాడండి. ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారణ చేయడానికి 2 సాక్షులు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దానియేలును గురించి ముమ్మారు ఈ మాట పలకబడతా ఉంది. 1 మారు కాదు, 2 మార్లు కాదు. ఎన్ని మార్లు చెప్పండి? 3 మార్లు. ధర్మశాస్త్ర ప్రకారం కంటే కూడా దానియేలు దేవుని దృష్టిలో నిజంగానే బహుప్రియుడుగా ఉన్నాడు అనడానికి ఈ రుజువులు సరిపోతాయి, లేదా ఈ వచనాల్లో పలకబడినటువంటి మాటలు సరిపోతాయి. ఈ రోజున ఒక ప్రశ్న ఏంటంటే, మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? మనుషుల దృష్టిలో కాదు, భర్త భార్య దృష్టిలో, భార్య భర్త దృష్టిలో, పిల్లలు తల్లిదండ్రుల దృష్టిలో కాదు. వీళ్ళ దృష్టిలో కూడా మనం వారికి ప్రియులంగానే ఉండాలి. వీరికి మించి మనం దేవుని దృష్టిలో, దేవునికి మనం బహుప్రియులంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. 127వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఇదేంటండి? పనికి వెళ్ళొద్దా? పని చేసుకోవద్దా? కష్టపడొద్దా? పనికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి. జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించాలి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. వేకువన లేచిన వీరు మొదటగా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాటలు హృదయంలో ధ్యానం చేసుకోవాలి. దేవుని స్తుతించటం, దేవునికి ప్రార్థన చేసుకోవటం, దేవుని మాటలను హృదయంలో ధ్యానం చేసుకోవటం, వీటికి సమయాన్ని ఇవ్వకుండా పని 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 అని ఆ పనిలో చాలా రాత్రి అయిన తర్వాత వరకు కూడా పని చేస్తూ అంతగా కష్టపడి మీ చేతుల కష్టార్జితం మీ చేతులకి వచ్చిన అది ఎలా ఉంటుందంటే వ్యర్థంగానే ఉంటుందంట. ఆ మాట అని వెంటనే ఏమంటాడో తెలుసా? అక్కడ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికి? ప్రియులు. దేవునికి ప్రియులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఎప్పుడు ఇస్తున్నాడంట? వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.
రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయద్దులే. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి, నీవెంత కష్టపడితే, నీవెంత ప్రయాసపడితే సమకూర్చబడితే చెప్పండి. దేవుడు సమకూర్చాలి నీ విషయంలో. దేవుడు పరిస్థితులను అనుకూలపరచాలి నీ విషయంలో. దేవుడు తెరవాలి ద్వారాలను. దేవుడు సరళము చేయాలి మార్గాలను. దేవుని అనుగ్రహం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థము అన్నది 127వ కీర్తన 2వ మొదటి భాగంలో ఉన్న మాటలో ఉన్న ఆంతర్యం అది. దేవుని అనుగ్రహము లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుని కటాక్షము లేకుండా నీవెంత కష్టపడినా, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత వరకు నువ్వు కష్టపడినా ఆ కష్టము వలన ప్రయోజనం ఏమీ లేదు. నీ కష్టము ప్రయోజనకరంగా మారాలి అంటే 128వ కీర్తన 1వ వచనం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేది, నీ చేతుల కష్టార్జితం ఎప్పుడు ఆశ్రదకరంగా నీ కుటుంబానికి మారేది, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవలు, ఆయన మార్గంలో నీవు నడుచున్నప్పుడు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టి, ఆయన త్రోవను విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థనకు దూరమై, దేవునికి దూరమై, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపెట్టి నీవెంత ప్రయాసపడినా ఆ ప్రయాస నీకు అది దీవెనగా ఉండదండి, ఉండదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవునికి కాస్త దూరమైనప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధి అంటే మీకు వెకసమైనప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దీన్నే స్పష్టంగా ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, తీగ ద్రాక్షావళిలో ఉంటే అది ఫలిస్తుంది. ద్రాక్షావళికి తీగ వేరైతే అది ఫలించదు. ఏమవుతుంది చెప్పండి? ఎండిపోతుంది, వాడిపోతుంది. ఆ ద్రాక్షావళి నుండి వేరైతే అది వాడిపోయి ఎండిపోతుంది. ఎండిపోయిన వాటిని మనుషులు ఏం చేస్తారు? ఊడ్చి పోగు చేసి బయట పడవేసి వాటిని అగ్నితోటి కాల్చేస్తారు. అదే ద్రాక్షావళికి అంటు కట్టబడి ఉంటే తీగ, దానిలోనికి జీవం వస్తుంది, అది ఫలిస్తుంది, దాని ఫలాలు నిలిచి ఉంటాయి. అలాగే మనం దేవునిలో ఉంటే, దేవునికి ప్రియులంగా ఉంటే, దేవునికి ఇష్టలంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి. హల్లెలూయా. దానియేలును గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీవు బహుప్రియుడవు. దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవు. దానియేలు, నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడుగా ఉన్నావయ్యా. నీకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. సిద్ధపరుస్తాడు, వాటిని నీకు అనుగ్రహిస్తాడు, వాటిని నువ్వు అనుభవిస్తావు. అవి నీ జీవితంలో స్థిరపరచబడతాయి. ఆ ఆశీర్వాదాలు ఎవరో వచ్చి కదిలిస్తే తొలగిపోయేవి కాదు, ఎవరో కుట్ర పనితే అవి నువ్వు పోగొట్టుకునేవి కాదు. అవి నీ జీవితంలో స్థిరపరచబడతాయి. దేవుని ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ కూడా అది మన జీవితంలో ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని ఎవడు తీసివేయలేడండి. నమ్ముతారు ఈ మాట? దాన్ని తీసివేయడానికి ఒక 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది వచ్చి కుట్రాలు పనినా, దురుపనియాలు పనినా అవేవి వర్కౌట్ అవ్వవు.
దేవుడు నిన్ను దీవించిన దీవెన అది నీకు స్థిరము. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం అది నీకు స్థిరము. దాన్ని ఎవరు తొలగించలేరు. దేవుడు మనను ఆ రీతిగా దీవించున్నట్లుగా మనం దేవునికి ప్రియులంగా మనము మారాలి. దేవుని వాక్యపు వెలుగులో నుండి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని దృష్టిలో దానియేలు ఎలా బహుప్రియుడుగా జీవించగలిగాడు, ఇది ఎలా సాధ్యమయ్యింది, ఆ కోణంలో ఆ అనుభవాల్లో మనం నడిపించబడలేమా, మనం నడవలేమా, మనం వెళ్ళలేమన్న ఒక ఆలోచన మనకి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములో కలగచేయునుగాక. హల్లెలూయా. దానియేలు వలె మనం కూడా మారటానికి మన వైపు నుండి మనం కూడా కొద్దిగా భక్తిలో సాధకం అన్నది మనం చేయాలి. సాధకం చేయకుండా మనం రిజల్ట్ చూడలేమండి. ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇటు కాకినాడ వైజాగ్ ఒక పాపకి 600కి 600 వచ్చినాయండి. 600కి 600 రావటం అన్నది అది జరగని పని. 1-2 ఖచ్చితంగా తగ్గుతాయి. ఎంత అంటే అన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ రాసినా కూడా రైటింగ్లో కూడా ఏదన్నా ఒక చిన్న వంక పెట్టుకుని ఆయన మార్కు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దాటి 600కు 600 మార్కులు పొందటానికి తేలిగ్గా వచ్చేసినాయి అంటారా? ఆ పాపను ఎవరు ఇంటర్వ్యూ చేస్తా, రోజుకి ఎన్ని గంటలు నీవు చదివావని అడిగారు. ఎన్ని గంటలు చదివానని చెప్పింది? రోజుకొచ్చి 8 గంటలు ఎంతో చెప్పిందండి. 6 గంటలు 8 గంటలు రెగ్యులర్గా తను చదువుకునేదంట. అలా చదవబట్టే అన్ని మార్కులు తెచ్చుకోవడానికి సాధ్యపడింది. స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి రాగానే బుక్స్ పడేసేసి ఫోన్ పట్టుకొని లేకపోతే బయటికి వెళ్ళి ఇలా సమయాన్ని వృధా చేసి వ్యర్థం చేస్తే ఆ మార్కులు వస్తాయా? చెప్పండి, రావు కదా. అలాగే మన కుటుంబాల్లో దైవిక ఆశీర్వాదాన్ని మనం పొందడానికి, సమృద్ధి జీవాన్ని మనం పొందడానికి, సమాధానాన్ని సంతోషాన్ని పొందడానికి, దేవుని ద్వారా మన కుటుంబాలు ఉన్నతంగా దీవించబడడానికి, మన భక్తి జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మనం సాధకం చేయాలి. ఆదివారం మాత్రం మందిరానికి వచ్చేసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఆదివారం కనబడతానంటే సరిపోతుందా? మన భక్తి ఆదివారంలో ఆరాధన 2 గంటలకు మాత్రమే పరిమితం కాకూడదు. వారములో 7 దినాలు, రోజుకి 24 గంటలు మన భక్తి దేవునితో ముడివేయబడాలి, దేవుని వాక్యముతో ముడివేయబడాలి, దేవుని మార్గములతో మనం ముడివేయబడాలి. ఆదివారం ఆరాధన అన్నది కొంత సమయం మనం దేవుని సేవించడానికి, సమాజంగా, సంఘముగా, దేవుని సేవకులంగా, దేవుని ప్రజలంగా మనమందరం ఒక సమూహంగా కలిసి సంఘముగా, సమాజంగా ప్రభువుని ఆరాధించడానికి ఆరాధన. ఇది అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా దేవునితో నీకున్న ఆ రిలేషన్ అది కొనసాగించబడుతూ ఉండాలి. ఆ భక్తి కొనసాగించబడుతూ ఉండాలి. వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రయాణాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయం దగ్గర, చదువుల దగ్గర అది ఎక్కడ ఆ సహవాసం కట్ అవ్వకూడదండి. ఎందుకు కట్ అవుతుంది? కొన్ని దేవునికి నచ్చని పనులు మనం చేసినప్పుడు దేవునితో మనకున్న ఆ రిలేషన్ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. అంటే ఇద్దరు మనసులు కలవకుండా కలిసి నడుస్తారా? నడవలేరు కదా. అలాగే ఇప్పుడు దేవునికి మనకు సమ్మతి గల మనసు ఏర్పడాలి. ఆయనకు నచ్చేటట్టుగా మనం మాట్లాడాలి, ఆయనకు నచ్చేటట్టుగా మనం జీవించాలి, ఆయనకు నచ్చేటట్టుగా మన భక్తి జీవితం ఉండాలి. అప్పుడు ఆయన మనతో సమ్మతించి అడుగులు వేస్తాడు.
రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు దేవుడు సమృద్ధిగా మనల్ని ఆయన దీవిస్తాడండి. దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారడానికి ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది మీరు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్ర పరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దానియేలు స్నేహితులు ఇంకా మరి కొందరు వందల్లో కాదు వేలల్లో యెరూషలేము నుండి బబులోను సామ్రాజ్యానికి చెరపట్టబడి తీసుకొని రాబడ్డారు. రాజైన నెబుకద్నెజరు యెరూషలేం పట్టణములో ఉన్నటువంటి యూదుల్లో ఇశ్రాయేలు ప్రజలు అనేకులను చెరపట్టుకొని తన దేశానికి తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని రాబడిన చెరపట్టబడి వచ్చిన బానిసల్లో ఒకరుగా ఉన్నటువంటి దానియేలుతో కూడా ఉన్నటువంటి కొందరు స్నేహితులు, వీరికి చెరపట్టబడి వచ్చిన ఆ దేశంలో ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి. నేను మీకు ఒక మాట చెప్తాను. ఆదివారం మనకేదైనా బెటర్ ఆఫర్ వస్తే దేవుని మందిరానికి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తామా, లేదా మనకు వచ్చినటువంటి ఒక బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో దానికి అవకాశం ఇస్తామా? పైకి చెప్పద్దు, మీ అంతరంగంలో మీరు చెప్పుకోండి. దాన్ని దేవుడు వింటూ ఉన్నాడు, దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, దాన్ని దేవుడు గమనిస్తున్నాడు. చెరపట్టబడి బానిసలుగా ఉన్నటువంటి దానియేలుకు ఒక మంచి అవకాశం వచ్చింది. బానిసలకు సరైన భోజనం ఉండదు, సరైన వస్త్రాలు ఉండవు, సరైన వసతులు ఉండవు. ఇప్పుడు మంచి భోజనం, మంచి పానీయం, మంచి వసతులతో కూడినటువంటి సదుపాయాలతో కూడిన అవకాశాలు వచ్చినాయి. చాలా తృణప్రాయంగా వాటిని పక్కకు నెట్టి వాటి విషయంలో మీరు మాకు ఎలాగైనా సహాయం చేయాలని ఆ రాజు యొక్క నపుంసకుడు అధిపతి అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాడు. రాజు భుజించే భోజనము, రాజు పానీయము చేసే ద్రాక్షారసము ఆహారంగా వీరికి ఇవ్వబడుతూ ఉంది. బ్రహ్మాండంగా ఆహారాన్ని భుజించవచ్చు, ఆ పానీయాన్ని సేవించవచ్చు. కానీ దానియేలు దాన్ని నిరాకరిస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, కాదంటున్నాడు. దానికి కారణం ఏంటి? జాగ్రత్తగా వచ్చాను, మీరు అందరూ చూడండి. మళ్ళీ నేను చదువుతాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు ఉద్దేశం ఏంటి చెప్పండి? తను అపవిత్రపరచుకోకూడదు. దానియేలు ఉద్దేశం ఏంటి చెప్పండి? తాను అపవిత్రపరచుకొనకూడదు. అంటే ఇప్పుడు తన ఎదుటకు వచ్చిన ఆహారములో అపవిత్రత ఉంది. ఆ ఆహారము నేను తింటే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను. కాబట్టి పస్తుండడానికైనా, ఉపవాసం ఉండడానికైనా, లేదు బలమైన ఆహారం కాకుండా ఏదో నార్మల్ ఆహారమైన భుజించి రోజులు గడపడానికి దానియేలు ఇష్టపడుతున్నాడు. కానీ తను అపవిత్రపరచుకోవడానికి మాత్రం దానియేలు ఇష్టపడటం లేదు. దానియేలు ఉద్దేశం
ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాం, ఈ ఉద్దేశం మనకు ఉండాలి, ఈ ఆలోచన మనకు ఉండాలి. దేవుని ప్రజలంగా, దేవుని పిల్లలంగా మన ఆలోచన తలంపుల్లో, మన మనసులో, మన హృదయంలో ఈ ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఎంత గొప్ప ఆఫర్ వచ్చినా, అవకాశాలు వచ్చినా, వాటి ద్వారా ఒకవేళ నా భక్తి పాడవుతుంది అంటే, నా పరిశుద్ధత పాడవుతుంది అంటే, నా యథార్థత పాడవుతుంది అంటే, నా నమ్మకత్వం పాడవుతుంది అంటే, వాటిని విడిచిపెట్టడానికి, వాటిని నిరాకరించడానికి, వాటిని త్రోసివేయడానికి ఒక క్షణం కూడా మనం ఆలోచించకూడదండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల. తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడంట. అటువంటి ఉద్దేశం మనందరికీ దేవుడు కలగ చేయునుగాక. ఏమంటున్నాడు అక్కడ చదవండి. ఏమంటున్నాడంటే ఆ 8వ వచనం కంటిన్యూలో, వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇమ్మని ఏం చేస్తా ఉన్నాడు? నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. అయ్యా, ఈ ఆహారం కాకుండా వేరే ఆహారం ఏదైనా ఉంటే పెట్టండి. వేరే ఆహారం లేదా? ఆకుకూరలు ఉన్నాయి, నార్మల్ కూరగాయలు ఉన్నాయి. అంటే నార్మల్ ఆకుకూరలైనా కూరగాయలైనా పర్వాలేదు, వాటితో మా కడుపు నింపుకొని మేము తృప్తి చెందుతాం, చాలు మాకు అవి. ఇవి మాత్రం మాకు కొంచెం ఎడంగా పెట్టండి అయ్యా. ఆ నపుంసకుల అధిపతి అంటాడు, ఒకవేళ మీరు కూరగాయలు ఆకుకూరలు తిని మీ ముఖాలు వికారంగా అయిపోతే, మీరు రాజు ఎదుట నిలబడ్డప్పుడు, ఆ రాజు మిమ్మల్ని గమనించినప్పుడు మీరు అలా వికారంగా కనపడ్డారనుకోండి, నా ఉద్యోగానికి, నా లైఫ్కి సమస్య వస్తుందంటే దానియేలు అంటాడు, సరే మా వల్ల నీవు ఇబ్బంది పడకూడదు, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. రాజు దగ్గరికి వెళ్ళేదానికి ముందే ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. నీవన్నట్టు మా ముఖాలు వికారంగా ఉంటే అప్పుడు నీ మాటకే మేము వస్తాం. 10 దినాలు ఆ అధిపతి పరీక్షించాడు. రాజు భోజనము భుజించేవారు, రాజు ద్రాక్షారసాన్ని పానం చేసిన వారి ముఖాల కంటే కూడా దానియేలుతో ఉన్న స్నేహితుల ముఖాలు ఎలా ఉన్నాయంట? సౌందర్యంగా, వారి ముఖాలు కాంతివంతంగా, వారి ముఖాలు ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్ర. నేను ఒక్క మాట చెప్తున్నాను, నీ ముఖం వెలగాలంటే, ప్రకాశించాలంటే, కాంతిమయంగా ఉండాలంటే లాజిక్ చిన్నదేనండి, పవిత్రతను కాపాడుకోవటం. పాపం చేసేవారి ముఖాలు సిగ్గుతో కప్పబడతాయి. పాపం చేసేవారి ముఖాల్లో భయం కనబడుతుంది. పాపాన్ని ప్రేమించే వారి ముఖంలో విచారము కనబడుతుంది. పాపాన్ని అసహించుకునే వారి ముఖాలు కాంతివంతంగా ఉంటాయండి, ప్రకాశిస్తాయి. దేవుని వెలుగుతో వారి ముఖాలు నింపబడతాయి. వారు బలమైన ఆహారం తీసుకోకపోవచ్చు, ఖరీదైన వస్త్రాలు కట్టకపోవచ్చు, సుఖవంతమైన విలాసాలు సదుపాయాలు వారికి ఉండకపోవచ్చు. ఓ చిన్న పాకాలో ఉన్నా, ఓ చెట్టు క్రింద ఉన్నా వారి ముఖాలు ప్రకాశిస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోండి, మీ ముఖాల్లో దేవుని వెలుగు కనబడుతుంది. పరిశుద్ధతను కాపాడుకోండి, మీ ముఖాల్లో దేవుని మహిమ కనబడుతుంది. అపవిత్రతకు చోటు వల్ల ఎవరు చెప్పండి? దానియేలండి. దానియేలు ఉద్దేశం ఏంటంటే తనతో అపవిత్రపరచుకోకూడదు. మాట ద్వారా మనం అపవిత్రపరచబడకూడదు, వినికిడి ద్వారా మనము అపవిత్రపరచబడకూడదు, మన కంటి చూపు ద్వారా మనము అపవిత్రపరచబడకూడదు, మనం తినే ఆహారము ద్వారా మనము అపవిత్రపరచబడకూడదు, మన క్రియలు మన ప్రవర్తన ద్వారా మనం అపవిత్రపరచబడకూడదు. మన మాట జాగ్రత్తగా ఉండాలి, మన వినికిడి జాగ్రత్తగా ఉండాలి, మన చూపు జాగ్రత్తగా ఉండాలి, మనం భుజించే ఆహార పదార్థాలు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవడానికి అటువంటి ఆలోచన మనకి ఉండాలి. దానియేలు అటువంటి మంచి ఉద్దేశం ఉంది కాబట్టి దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? ప్రియుడయ్యాడు.
కనబడిన చెడంతా లాగేసుకొని లోన వేసేసుకుంటే దేవునికి ప్రియులం అవుతామా? చెప్పండి. అవలేం కదా, అవలేం కదా. చెడుతనాన్ని మనం అసహించుకోవాలి, చెడుతనాన్ని మనం విసర్జించాలి, చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. చాలామంది చెడుతనానికి దగ్గర అవుతున్నారండి. చెడుతనము లేదా ఆ అపవిత్రత లేదా పాప సంబంధమైనటువంటి ఆ కార్యాలు మొదట సంతోషాన్ని ఇస్తాయి, ఆ తర్వాత భయంకరమైన విషాదకరమైనటువంటి దినాలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. సంతోషకరమైనటువంటి సమయము బహు కొద్దిది, దాని ఫలితంగా ఆ తర్వాత నీ జీవితంలోకి వచ్చే విషాదకరమైన ఆ దినాలు ఎక్కువగా ఉంటాయండి. పవిత్రతను కాపాడుకునేటప్పుడు, పరిశుద్ధంగా జీవించడానికి నీవు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఆ కొద్ది దినాలు అవి నీకు కష్టంగా ఉంటాయి, కొంచెం బాధగా ఉంటాయి. ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా పవిత్రంగా, పరిశుద్ధతగా దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఆ తర్వాత లాంగ్ టైం సంతోషకరమైన దినాలను దేవుడు నీకు ఇస్తాడు. దానికి ఉదాహరణ యోసేపు జీవితాన్ని మనం గమనిద్దామండి. యోసేపు జీవితాన్ని మనం గమనిద్దాం. పోతీఫరు భార్య తనతో పాపము చేయమని యోసేపును ప్రేరేపించినప్పుడు ఆమె ప్రేరణకు యోసేపు లోనవల. ఆమె బలవంతం చేస్తే తన పై వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయినప్పుడు యోసేపు మీద ఆమె తన భర్తకు నెగిటివ్గా చెప్పింది. అతడు నన్ను అల్లరి చేశాడు, నన్ను పట్టుకోపోయాడు, నన్ను ఆగం చేయబోయాడు, అటువంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావా అని దొంగ ఏడుపు ఏడ్చింది. భర్త కదా. వెంటనే ఫరో అధిపతి, ఫరో దగ్గర ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టిలో తీసుకుని వెళ్ళగానే వెంటనే యోసేపును ఎక్కడున్నా పట్టుకుని అరెస్ట్ చేయండి అని అధిపతులు, అధికారులు ఆజ్ఞ జారీ చేయగా యోసేపును పట్టుకొని తీసుకొని వచ్చి చెరసాలలో పడవేశారు. తప్పు చేసినందుకే చేయనందుక చెరసాల వచ్చింది? చెప్పాలా? తప్పు చేయనందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లో ఇప్పుడు బాధను అనుభవిస్తున్నాడు. కీర్తనలో రాయబడింది, సంఖ్యలంట అతన్ని కాళ్ళను చేతులను నొప్పించిని, బాధ పెట్టినవి అంట. అపవిత్రతలోనికి వెళ్లకుండా తను పరిశుద్ధతను కాపాడుకున్నందుకు అతని చేతికి సంఖ్యలు వేయబడ్డాయి, అతని కాళ్ళకు సంఖ్యలు వేయబడ్డాయి, చెరసాలలోనికి నెట్టివేయబడ్డాడు. ఎన్ని దినాలు? చెరసాల్లో ఉన్నది కొద్ది దినాలే. ఆ తర్వాత చెరసాల్లో నుండి అతడు బయటికి వచ్చాడు. ఎక్కడ నిలబడ్డాడు? ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో యోసేపును ఘనపరిచాడు. ఐగుప్తు దేశం అంతటికి రెండో ఫరోగా యోసేపును హెచ్చించాడు. ఫరో రెండవ రథం మీద యోసేపును దేవుడు ఎక్కించాడు. హల్లెలూయా. ఐగుప్తు రాజమార్గాలలో ఫరో రెండవ రథం మీద రాజవస్త్రాలతో అతడు ఊరేగించబడ్డాడు. ఆ సంతోషం కొద్ది రోజులే కాదండి. ఆ తర్వాత ఏం చేశాడు? ఆహార శాఖ మంత్రిగా ఐగుప్తు దేశం అంతటా ఆహార ధాన్యాలన్నిటిని ఏం చేశాడు? యోసేపు స్టోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కరువు కాలంలో ఐగుప్తీలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చి దండం పెట్టారు. హల్లెలూయా. యోసేపు బ్రతికిన దినాలన్నీ కూడా ఆ సంతోషం అతని జీవితంలో దేవుడు శాశ్వతంగా స్థిరపరిచాడు. పాపము వలన వచ్చే సంతోషం కొద్ది దినాలే. ఆ తర్వాత విషాదకరమైన ఛాయలు నీ బ్రతుకును, నీ జీవితాన్ని, కుటుంబాన్ని అలముకుంటాయి. పాపాన్ని ప్రేమించి పాపముతో చెలిమి చేసి
పాపములో జీవించి బ్రతికినటువంటి వారి జీవితాలను మనం గమనిస్తే వారి బ్రతుకు ముగింపు చాలా విషాదంగా ఉంటుందండి. పవిత్రతను కాపాడుకొని కొద్ది దినాలు బాధపడ్డా దేవుని కొరకు నిలబడినటువంటి వారి జీవితాలు ఆ తర్వాత లాంగ్ టైం వారి జీవితాలు దేవుడు ఉన్నతంగా దీవించాడు. దానికి సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం యోసేపు సాక్ష్యమే. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. పవిత్రతను కాపాడుకుందాం. ఆ ఆలోచన, ఆ ఉద్దేశం మనలో ఉండాలి. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఇదిగో ఈ మాట మాట్లాడితే, ఇదిగో ఇది చూస్తే, ఇదిగో ఈ అపవిత్రమైనవి వింటే, ఇదిగో ఆ స్థలంలో నేను నిలిస్తే, ఆ స్థలాలకు నేను వెళితే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను, అక్కడికి నేను వెళ్ళకూడదు అన్న ఆలోచన మనకు ఉండాలి. ఆలోచన ఉండాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అది మన గుండెల్లో ఉండాలి, గుండెల్లో ఉండాలి. ఆ భయం కూడా మన గుండెల్లో ఉండాలి. కొద్ది కాలం, దాదాపు 1 సంవత్సరం అవుతుందో ఏమో, మొత్తానికి నిద్రపోయాను, బాగా నిద్ర పట్టింది. నిద్రలో కలలో నేను సినిమా హాల్కి వెళ్ళినట్టు కల వచ్చింది. దరిద్రం. ఆలోచిస్తా, కలలో భయపడతా వెళ్ళానంట. నాతో ఎవరున్నారు మొత్తానికి గుర్తు రావటం లేదు. అక్కడ గేట్ దగ్గర టికెట్ చించుతారు కదా, అక్కడ కూడా చాలా భయంగా వెళ్ళానంట. లోనికి వెళ్ళి కూర్చున్నానంట, అక్కడ భయంగానే కూర్చున్నానంట. అది మూవీ ఆ తెర ఏదో తీస్తారు కదా, తీసి ఆ పేర్లు పడుతున్నాయంట. పేర్లు పడటంతో నిద్ర ఉలిక్కిపడి లేచానండి. లేవగానే చూస్తే ఇంట్లోనే ఉన్నాను. అమ్మాయి, అసలు ఎంత ఆ భయం వణుకొచ్చేసిందంటే, అది నేను అనుభవించాను కాబట్టి అది నాకే తెలిసింది. షాక్ అయిపోయాను అన్నమాట. కళ్ళు తెరిచి చూడంగానే ఇంట్లోనే ఉన్నా. ఇది కళ, అమ్మయ్య, ఆ ప్రాణం అలా నెమ్మదైందండి. ఒక అపవిత్రమైనటువంటి స్థలంలోనికి మనం వెళ్ళేటప్పుడు అటువంటి దైవిక భయం మన గుండెల్లో పనిచేయాలా. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. కలలో కూడా పవిత్రతను కాపాడుకునే ఆలోచన, ఆ ఉద్దేశం, ఆ దైవ భయం మనలో కనబడాలండి. అది దానియేలులో కనబడింది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు తెరచి యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను ఆధారం చేసుకొని నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని. ఇందాక ఉద్దేశం ఏంటి చెప్పండి? అది ఉద్దేశం ఏంటి? అతని ఉద్దేశం ఏంటి? తను అపవిత్ర పరుచుకోకూడదు, దానియేలు ఉద్దేశం. ఇప్పుడు రెండవది, ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏ విషయాన్ని తెలుసుకున్నాడు? రాజుగారు ఒక శాసనాన్ని, ఒక జీవోను ఆయన పాస్ చేశాడు. ఒక జీవం మీద సంతకం పెట్టాడు. ఒక శాసనం రిలీజ్ అయింది. ఏంటి ఆ శాసనం? కొన్ని దినాలు బబులోను సామ్రాజ్యంలో ఎవరైనా వారు దేవునికి ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన చేస్తుండగా రాజుగారి యొక్క భటులకు, సేవకులకు ఎవరికైనా కనబడితే, అలా ప్రార్థన చేసేవారిని పట్టుకొని బంధించి అతన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేయాలంటే సింహాల గుహలో పడేయాలి. సింహాలకు ఆహారంగా అతన్ని పడేయాలి. ఇదిగో రాజుగారు చెప్పేంత వరకు మీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా
మీరు రాజు ఎదుటే నిలబడి రాజుకే మ్రొక్కి రాజుకే మీ విన్నపాలు తెలియచేయాలి. దేవునికి కాదు, మీరు మనుషులకే ప్రార్థన చేయాలి, రాజుగారికే మీ బాధలు చెప్పుకోవాలి అన్నట్టుగా ఒక శాసనం. ఈ శాసనం దానియేలు తెలుసుకున్నాడంట. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం ప్రార్థన చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే వాళ్ళని పట్టుకొని బంధించి వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల గుహలో సింహాలకు ఆహారంగా వారిని పడేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన చేసిన వారికి మరణ శిక్ష ఉంది. ఏ శిక్ష? ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని చంపేస్తాం. రానున్నటువంటి దినాల్లో ఇటువంటి చట్టాలు మన భారతదేశంలో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అదేదో ఒక రాష్ట్రాన్ని నేను మొన్న విన్నానండి. ఒక వ్యక్తి బాప్టిజం పొందాలంటే కొన్ని నెలల ముందు ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ పెట్టుకోవాలంట. ఆ అర్జీ పెట్టుకుంటే ఆయన ఓకే అంటే అప్పుడు వీళ్ళు బాప్టిజం పొందాలంట. బాప్టిజం ఇచ్చే ఆయన కూడా ప్రభుత్వ అధికారులకు తెలియచేయాలంట. తెలియచేయకుండా ఒకవేళ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా సువార్త చెప్పినా, దేవుని మాటలు చెప్పినా, దేవుని మందిరానికి ఆహ్వానించిన ఆ వ్యక్తికి బాప్టిజం ఇచ్చిన కఠినమైనటువంటి శిక్షలు అమల్లో ఉన్నాయి. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో పెడతారంట, 20,000 జరిమానా వేస్తారంట. అలా చెప్తే మరణ శిక్ష వరకు కూడా అటువంటి కఠినమైనటువంటి శిక్షలు వారు ఆమోదిస్తూ ఉన్నారంట. నేను అది సోషల్ మీడియాలో చదివాను. నేను అది ఇటువంటి చట్టాలు కొన్ని రాష్ట్రాల్లోనికి తీసుకొని రావటానికి కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకవేళ వచ్చే పరిస్థితులు ఉంటాయేమో. యేసు నామమున అటువంటి పరిస్థితులు దూరం అవునుగాక. అటువంటి పరిస్థితులు వస్తే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, అబ్బాయి నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను చంపేస్తారంట, జైల్లో పడేస్తారంట, 10 సంవత్సరాలు జైల్లో ఉండాలంట, లేదంటే ఇదిగో ఒక 20,000 రూపాయలు ఫైన్ కట్టాలంట. అంటే ఆదివారం చర్చిలో ఎంతమంది కనపడతారు? ఎంతమంది చేతుల్లో బైబిల్ పట్టుకొని చర్చికి వస్తారు చెప్పండి? ఏమి లేకపోతేనే చర్చికి రావడం మహా కష్టం అయిపోతుంది. ఇటువంటి చట్టాలు వస్తే, ఇటువంటి శాసనాలు వస్తే, ఇటువంటి జీవోలు వస్తే మనం మందిరానికి వస్తామా? అది ఉపయోగం లేని భక్తి. అది ఉపయోగం లేని భక్తి. నీకు ప్రయోజనం ఉండదు ఆ భక్తి వలన, నీ కుటుంబానికి ఉండదు, నీ వల్ల దేవునికి కూడా ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఏమీ లేదండి, ప్రయోజనం ఏమీ లేదు. దేవుని కొరకు కూడా అవసరమైతే చనిపోయే అంత తెగింపుతో చేసే భక్తి చేయాలి. అన్ని గొంతులు వినబడలా. ఎందుకండి అంత అవసరం ఏముందని అంటారా? సరే బతకండి. ఎంతకాలం బతుకుతారు? ఒక 70 సంవత్సరాలు బతుకుతారు, 80 సంవత్సరాలు బతుకుతారు. ఆ తర్వాత కూడా బతుకుతారా? సరే ఒక 100 సంవత్సరాలు బతుకు, ఆ తర్వాత సావరా? చచ్చి ఎక్కడికి పోతారు? అప్పుడు ఎక్కడికి పోతారండి? ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డారు, యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. అది క్లియర్గా హత్య అన్నది అందరికీ అర్థమైపోయింది. సరే ఏది ఏమైనా దేవుడు అనుమతిస్తేనే అది జరిగింది. దేవుని కొరకు ఆయన చనిపోయాడు. భౌతికంగా ఆయన చంపగలిగారు, కానీ ఆయన ఆత్మను ఎవరు ఏమీ చేయలేదు. ఆయన చనిపోయి కూడా సేవ చేస్తున్నాడు, చనిపోయి కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, చనిపోయి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన చంపుతారని ముందుగానే ఆయనకి ఫోన్ కాల్స్ వెళ్ళిపోయినాయి, మెసేజ్లు వెళ్ళిపోయినాయి.
ఆయన దాక్కుని సేవ చేయలే, ఆయన భయపడుతూ సేవ చేయలా, చుట్టూ 10 మందిని పెట్టుకొని సేవ చేయలా. దేవుని కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా బయటకు వచ్చి సేవ చేశాడు. అటువంటి భక్తి, అటువంటి సేవ, అటువంటి పరిచర్య చేసేటువంటి వారిని ఉద్దేశించి దేవుడు పలుకుతాడు, నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు చచ్చిపోతాం. ఇప్పుడు 45-50 సంవత్సరాలు చంపేస్తే ఇప్పుడు చచ్చిపోతాం. ఒకవేళ ఇప్పుడు చంపకపోతే 70-80 సంవత్సరాలకైనా ఖచ్చితంగా చచ్చిపోతాం. ఏదో ఒకరోజు చనిపోతాం. చచ్చేలోపు దేవునికి ప్రియులంగా ఉండి మనం చచ్చిపోతాం. శాసనం వచ్చింది, ప్రార్థన చేస్తే చంపేస్తారంట. తెలుసుకున్నాడు, తెలుసుకొని భయపడలా. తెలియకపోతే వేరే విషయం. అర్థమైందా? తెలియకపోతే మనం ఏం చేయలేం. తెలుసుకున్నాడు, తెలుసుకొని ఆ శాసనానికి దానియేలు భయపడలా. దానియేలు దానికి భయపడలా. ఈరోజున ఎవరికి భయపడుతున్నాం మనం? రాజులకి, రాజుల ద్వారా పుట్టిన శాసనాలకు, మనుషులకు భయపడుతున్నాం. మనం భయపడవలసింది మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మోషేను గురించి కూడా అద్భుతమైన మాట ఉంటుందండి. రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు దేశాన్ని ఏం చేశాడంట? విడిచిపెట్టాడంట. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. పాప భోగమా నింద అంటే నింద వెయ్యండి అన్నాడు మోషే. పాప భోగాల కొరకు అరులు చాచి పరిగెత్తలా మోషే. తన యవ్వన ప్రాయములో దేవుని కొరకు నింద అనుభవించడానికి మోషే అడుగులు వేశాడు. అది కదా భక్తి. గుర్తింపు కోసం పరిగెత్తలా, నింద కొరకు అడుగులు వేశాడు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి తను ఒప్పుకోలేదంట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి అడుగులు వేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? రాజాజ్ఞకు భయపడక ఏం చేశాడు? ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళాడంట. చదవండి అవచ్చు దాన్ని. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని 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 దేన్ని ఎంచుకుంటున్నాం మనం? చదువు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనడానికి ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు అతడు దృష్టి ఉంచాడు. మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద పెడితే, ఐగుప్తు ధనం మీద పెడితే, పాప భోగాల మీద పెడితే ప్రయోజనం లేదండి. అతడు తనకు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం, పరలోకంలో దేవుని ద్వారా అతడు పొందే మహిమ, దేవుని ద్వారా పొందే కిరీటాన్ని, దేవుని ద్వారా పొందే ఘనతను చూస్తూ ఉన్నాడు. అది శాశ్వతమైనది. భూమి మీద ఏది పొందుకున్నది ఆ శాశ్వతమే. మన మరణంతో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. చదువు, అక్కడ కంటిన్యూ చేయండి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదృశ్యమైనటువంటి వాటిని చూచున్నట్లు స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై అది కావాలి. రాజాజ్ఞకు భయపడకపోవడానికి అతనిలో స్థిర బుద్ధి ఉంది, చంచల బుద్ధి కాదు. ఒకడుగు అటు, ఒకడుగు ఇటు, ఒకడుగు మందిరంలో, ఒకడుగు ఎక్కడో లోకంలో, కొద్ది సమయం ప్రార్థనలో, కొంత సమయం లోక సంబంధమైన ఆచారాలలో.
ఇటు దేవుని సంతోషపెట్టాలి, అటు లోకంలో మనుషులను సంతోషపెట్టాలి. రెండు విధాల ఆలోచనలు, రెండు విధాల తలంపులు, రెండు విధాల ఉద్దేశాలు మోషేలో లేవు. అతడు స్థిర బుద్ధి కలిగిన వాడై ఉన్నాడంట. అందుకని ఎక్కడ కాంప్రమైజర్ కాల. రాజు ఆజ్ఞకు భయపడలా, రాజు శాసనానికి భయపడలా, తన ముందున్న చట్టాలకు భయపడలా, బెదిరింపులకు భయపడలా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఏం చేస్తా ఉన్నాడు? ధైర్యంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ధైర్యం మనకుందా? ఎవరు నిన్ను భయపెడుతున్నారో, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో వాటి ముందు దేవుని కొరకు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? దానియేలును చంపేస్తామన్నా దానియేలు భయపడలా. హల్లెలూయా. అపోస్తులండి పట్టుకొని భయంకరంగా కొట్టారంట. వాళ్ళ దేహాలంతా కూడా గాయాలైపోయినాయి, రక్తం గారుతూ ఉంది. ఇదిగో ఇది ఫస్ట్ టైం అని మిమ్మల్ని వదిలేస్తున్నాం. వదిలేయడానికి కారణం ఇంకొకటి, దాన్ని మభ్యపెట్టి, అంటే బయట గొడవలు అయిపోతున్నాయి అని దాన్ని మభ్యపెట్టి అపోస్తులను పిలిచి ఏమన్నారో తెలుసా? మీరు ఈ నామమును బట్టి, ఏ నామమును బట్టి? యేసు నామమును బట్టి మీరు ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మీరు ఆ నామాన్ని గురించి బోధించకూడదు, ఆ నామములో మీరు ఎక్కడ ప్రార్థన. అపోస్తులు ఏమన్నారు? అది మా వల్ల ఇంతకు రెట్టింపు మీరు మమ్మల్ని పట్టుకొని కొట్టిన, గాయపరిచిన, మా దేహంలో రక్తం ఒకవేళ అలా స్రవించిపోతున్నా, మా ప్రాణాలు విడవలసి వచ్చినా ప్రాణాలు విడుస్తాం, కానీ యేసు నామాన్ని గూర్చి మాట్లాడకుండా ఉండలేం, ఆయన గూర్చి ప్రకటించకుండా ఉండలేం, ఆయన సన్నిధిలో ప్రార్థించకుండా ఉండలేము. ఆ నామమును గురించి నింద అనుభవించడానికి, బాధలు పడడానికి, దెబ్బలతో కొట్టబడడానికి మేము అర్హులమే, యోగ్యులమే, దానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు అపోస్తులు. అటువంటి స్థాయిలోనికి మన భక్తి వెళ్ళాలి. అప్పుడే దేవునికి ప్రియులంగా మనము మారాలి. పేతురు గారిని సిలువ వేసి చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే పేతురు గారు ఏమన్నారో తెలుసా? సిలువ వేసి చంపేస్తున్న వాళ్ళని, యేసు ప్రభు, మా ప్రభు ఇలా సిలువ వేయబడ్డాడు, ఆయన వల్లే సిలువ వేయబడి చనిపోవడానికి నేను అంతటి యోగ్యత కలిగిన వాడిని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేసి కోరుకున్నాడండి. ఇంకా ఎక్కువగా శ్రమ పడుతూ చనిపోవడానికి కోరుకున్నాడు పేతురు గారు. చావులో సుఖాన్ని కోరుకోలా, చావులో కూడా ఇంకా చిత్రహింసలు పడి దేవుని కొరకు చనిపోవడానికి కోరుకున్నాడు పేతురు గారు. తలక్రిందులుగా సిలువ వేయబడటం అంటే తేలిగ్గా ఉందా? మామూలు విషయం అది, మామూలు విషయం కాదు. అలా చంపండి నన్ను అన్నాడు. యాకోబును చిరఛాదనం చేశారు, స్టెఫెన్ రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. తోమా గారిని మన భారతదేశంలో మద్రాసు పట్టణంలో ఈటలతో పొడిచి చంపేశారు. అలా చనిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ భయపడి వెనక్కి తిరగల. చిన్న చిన్న వాటికి భయపడి ప్రార్థనకు మానేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు. దేవునికి మనం ప్రియులంగా ఎలా మారగలం? ఆ తెగింపు, ఆ సమర్పణ దేవుడు మనలో కూడా చూచునుగాక. దానియేలు పట్టుకుని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడేస్తే హ్యాపీగా వెళ్ళిపోయాడు, కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూయించాడు. బట్ దేవుని కొరకు నిలబడితే దేవుడు అద్భుతాలను చేస్తాడు. మొదటిది ఏంటి చెప్పండి? తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాల. రెండవది, తన ముందు భయంకరమైన చట్టాలున్న, శాసనాలున్న వాటికి భయపడి తన జీవితంలో ప్రార్థనను మానుకోవాలా, ప్రార్థనను విడిచిపెట్టలా, దేవునికి దూరము కాలా, దేవుని సన్నిధికి దూరము కాలా, దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం.
అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ చేవ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేస్తాను. బెల్షెజరు తన రాణులతో ఉపపత్నులతోటి విందు చేసుకుంటా ఉన్నాడు. రాజు కదండి, చాలా కాస్ట్లీ మందు తాగుతూ ఉన్నాడు, చాలా కాస్ట్లీ బంగారు పాత్రలో తాగుతూ ఉన్నాడు. తనతో రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, ఇంకా కొంతమంది అధిపతులు ఉన్నారు. గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో బెల్షెజ్ రాజుకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటి ఆ బుద్ధి అంటే, నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టుకొని అక్కడున్న ప్రజలను సంపదను దోచుకొని వచ్చేటప్పుడు అక్కడున్న దేవుని మందిరం, పరిశుద్ధ ఆలయం, సొలొమోను నిర్మించిన మందిరం, అది బంగారముతో ఎక్కువ శాతం నిర్మించబడింది. ఆ సంపద అంతా దోచుకొని వచ్చేటప్పుడు దేవుని మందిరములో దేవుని పరిచర్య కొరకు ఉపయోగించే కొన్ని ఉపకరణాలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొని వచ్చి నెబుకద్నెజరు ఏం చేశాడంటే, అవి దేవుని మందిరంలో జరిగే పరిచర్యకు సంబంధించిన ఉపకరణాలు, పరిశుద్ధమైనవి కదా, వాటి జోలు మనకెందుకని వాటిని ఒక బొక్కసమలో వాటిని భద్రపరిచి జాగ్రత్త చేశాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇప్పుడు అతని కుమారుడిగా పిలువబడుతున్న బెల్షెజర్, కుమారుడు కాదు మనవడు అవుతాడు. బెల్షెజరు తన రాణులతో ఉపపత్నులతోటి అధిపతులతో చేసుకుంటున్న ఆ సెలబ్రేషన్ విందులో ఆ ద్రాక్షారసాన్ని ఆ యెరూషలేము నుండి తీసుకొని రాబడిన దేవుని మందిరంలో పరిచర్యకు ఉపయోగించే ఆ ఉపకరణాలలో ఈ ద్రాక్షారసాన్ని పోసుకొని తాగాలన్న బుద్ధి పుట్టిందంట. ఏదో అంటారు, పోయేవాడికి ఇట్లాంటి విపరీతమైన బుద్ధులు కలుగుతూ ఉంటాయి అంటే అండి. ఆ బుద్ధి కలగగానే తన దగ్గర అధిపతులకు ఆజ్ఞాపించాడు. వారు చెప్పారో లేదో తెలీదు, వెంటనే వెళ్ళి ఆ ఉపకరణాలను తీసుకొని వచ్చారు. దేవుని మందిర సంబంధమైన ఉపకరణాలు అవి, దేవుని మందిరంలో పరిచర్యకు ఉపయోగించే ఉపకరణాలు అవి. అవి ఏవైనా సరే దేవుని మందిరంలో ఉపయోగించే ప్రతి వస్తువు ప్రార్థన చేసి దేవుని పరిచర్య కొరకు దాన్ని ప్రతిష్ఠిస్తారు కాబట్టి అవి దేవుని మందిరంలో దేవుని పని కొరకు ఉపయోగపడాలి. మన వాటి కొరకు ఉపయోగపడకూడదు. మీరు అర్థం చేసుకోండి అక్కడ కొంచెం లోతుగా. ఈ బెల్షెజరు వాటిని తప్పించుకొని వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. అలా ఎప్పుడైతే ఆ మూమెంట్ జరిగిందో పరలోకం నుండి ఒక హస్తము చాపబడి తనున్న రాజనగరిలో ఒక గోడ మీద బంగారపు అక్షరాలతో ఒక వ్రాతను వ్రాసిందంట. అది ఏంటో మనోడికి అర్థం కాల. ఆ దేశంలో ఉన్న మాంత్రికుల్ని, శకునుగాండ్రని, జ్ఞానం కలిగిన వారిని, చదువుకున్న వాళ్ళు అందరిని పిలిపించి, అన్ని భాషలు తెలిసిన వారిని పిలిపించి ఆ వ్రాతను చదవమంటే వాళ్ళకి అర్థం కాల. అప్పుడు అక్కడున్న ఒక అధిపతి దానియేలు గురించి చెప్తాడు, నీ తండ్రి కాలంలో కూడా ఇలాగ ఒకటి జరిగిందయ్యా. అప్పుడు ఆ యెరూషలేము నుండి చెరపట్టు తీసుకుని రాబడిన వారిలో దానియేలు అని ఒక అతను ఉన్నాడు. అతడు ఆ కలభావాన్ని చెప్పాడు, అతడు చెప్పినట్టే జరిగింది, అతడు ఈ వ్రాతను గూర్చి చెప్పగలడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించమంటే అప్పుడు దానియేలు పిలువబడతాడు. రాజు ఎదుట నిలబడతాడు. రాజు ఎదుట నిలబడినప్పుడు ఆ వ్రాత ఏంటో నాకు స్పష్టంగా చెప్పు. ఇదిగో నేను నీకు దానం ఇస్తాను, బహుమానాలు ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, వెలగల రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, ఇదిగో ఈ బహుమానం నీకు ఇస్తానయ్యా అని బంపర్ ఆఫర్ పెట్టాడు. ఎవరి ముందు? దానియేలు ముందు ఒక ఆఫర్ పెట్టాడు. ఇవన్నీ నీకే అంటే ఆంతర్యంగా ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే దాన్ని గూర్చినటువంటి ఆ భావం నాకు కొంచెం అనుకూలంగా చెప్పు. అధికారుల కంట లంచము గుడ్డితనాన్ని కలగజేస్తుందంట, లంచము న్యాయాన్ని త్రిప్పివేస్తుందంట. భయం వచ్చింది.
అయితే ఎక్కడ కఠినంగా సమాచారం ఉంటుందో అలా కఠినంగా చెప్పకుండానట్లుగా తనకు అనుకూలంగా చెప్పేటట్లుగా ఒకవేళ నేను అనుకుంటున్నాను, బెల్షాజర్ ముందుగానే ఆఫర్ ఇచ్చాడు. ఎవరికి? దానియేలుకి. నాకు మంచి అవకాశం వచ్చిందా అని చెప్పి సంచి తెచ్చుకున్నాడా? సూట్ కేసు తెచ్చుకున్నాడా? ఏమన్నా తనతో ఇంకొక ఇద్దరు తెచ్చుకున్నాడు, రండ్రే బాబు అని. ఏమన్నాడు? నీ దానాలు నీ బహుమానాలు నీ దగ్గర పెట్టుకో. అంటే నీవిచ్చే వాటి మీద నేను ఆధారపడటం లేదు. హల్లెలూయా. అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే, దానియేలు మనుషుల మీద ఆధారపడలా, మనుషులు ఇచ్చే వాటి మీద కూడా దానియేలు ఆధారపడలా. దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని గుప్పిళ్ళు విప్పితే తన ప్రతి అక్కర అవసరత తీర్చబడుతుందని ఒక దాసుడు తన యజమాని చేతి తట్టు చూచినట్లుగా దానియేలు దేవుని చేతి తట్టు చూస్తూ ఉన్నాడు. ఎవరిస్తారా అని మనుషుల వైపు చూడలా. ఇది సేవకులంగా మాకు బాగా అవసరం. స్తోత్రం చెప్పండి. మేము ఎవరి వైపు చూడకూడదు చెప్పండి? మీ వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి వైపు చూడాలా? మేము దేవుని వైపు చూస్తే దేవుడు మీ హృదయాల్లో ప్రేరణ కలగచేస్తాడు. తన పని కొరకు దేవుడు మిమ్మల్ని రేపుతాడు, ముందుకు నడిపిస్తాడు. మీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి దేవుని పని కొరకు దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మేము మీ వైపు చూసామనుకో, ద్వారాలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి? ముయ్యబడతాయి. సేవకునిగా నా జీవితంలో పరిచర్యలు ఇటువంటి అనుభవాలు నేను కుక్కలకు చూసాను. మనుషుల వైపు దృష్టి వెళ్ళినప్పుడు ద్వారాలు ముయ్యబడ్డాయి. అయ్యా పొరపాటు జరిగిందని ఈ దృష్టి దేవుని వైపు మళ్ళినప్పుడు ద్వారాలు తెరవబడ్డాయి. రాజు ఇచ్చే బహుమానం మీద లేదు దానియేలు దృష్టి. అందుకని తేలిగ్గా మాట్లాడేస్తూ ఉన్నాడు. అవన్నీ నాకు అక్కరా, ఎవరికైనా ఇచ్చుకో, ఎవరికైనా వాటికి ఉంటుందేమో, కానీ వాటి మీద నాకు. గెహాజీ ఏమన్నాడు? మా గురువు గారికి. అంటే ఈయనకేముంది? గురువు గారికి లేనప్పుడు ఈయనకెందుకు? దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మనసు పెట్టుకున్నాడు, పరిగెత్తుకున్నాడు, ఆ రథాన్ని కలుసుకున్నాడు, ఆయనకి అబద్ధం చెప్పాడు, 2 మూటలు భుజాన్ని వేసుకున్నాడు, ఇంకో ఇద్దరి మీద ఇంక 4 మూటలు భుజాన్ని వేయించాడు, మొత్తం తీసుకొచ్చి 6-7 మూటలు ఇంట్లో గుంట తీసి గుంటలో పెట్టాడు. తద్వారా వచ్చిన ఫలితం ఏంటి? బాగుపడ్డా? దీవించబడ్డా? మరి వద్దన్న దానియేలు ఏమైనా బికారైపోయాడా? ఎలీషా బికారైపోయాడా? మన దృష్టి దేవుని మీద ఉంటే దేవుడు మనల్ని ఇలా చేయడండి, ఇలా చేస్తాడు. హల్లెలూయా. 120 మంది అధిపతుల్లో 3 ముఖ్యులు. ఆ 3లో దానియేలు ఎక్కడ పెట్టాడు? దానియేలుని దేవుడు దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని ఉన్నత స్థలాల్లో అయినా నిలబడతాడు. దానియేలు అన్నాడు, ఎవరిని నాకు అక్కర్లా, ఆ వ్రాత భావం నేను చెప్తాను. మెనే టెకెల్ ఉఫారెన్స్. దేవుడు నిన్ను లెక్క చూశాడు, లెక్కలో నీవు తక్కువ కనపడ్డావు. దేవుడు నిన్ను త్రాసులో పెట్టాడు, త్రాసులో నీవేమైపోయావు? తక్కువగా కనపడ్డావు. నీ తండ్రి కాలంలో జరిగింది నీకు తెలుసు, అయినా నువ్వు మనస్సును అణుచుకోవాలా. నువ్వు తీసుకొని వచ్చిన పాత్రలు ఏ పాత్రలు అవి? దేవుని పరిశుద్ధాలయంలో, దేవుని మందిరంలో పరిచర్య కొరకై, ధూపదీప నైవేద్యం అక్కడ జరిగే పరిచర్య కొరకై తయారు చేయబడి ప్రతిష్ఠించబడిన పాత్రలు అవి. వాటిలో నీవు నీ రాణులతో, పోతులతో, అధిపతులతో త్రాగడానికి ద్రాక్షరసాన్ని పోశారు కదా. దేవుని కోపం నీ మీదకి వచ్చింది. నీ రాజ్యం తీసివేయబడుతుంది, నువ్వు చనిపోతావనగానే ఆ రోజు రాత్రి చచ్చాడు. అతని రాజ్యం కల్దీలకు అప్పగించబడిందండి. మూడవదిగా దానియేలులో నేను మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, అతడు బహుమానాలను ఆశించిన వాడు కాదు. బహుమానాలను, బాలాకు బహుమానాన్ని బిలాము ఆశించాడు.
ఎవరు ఆశించారు చెప్పండి? బిలాము మరణము దయానీయంగా చచ్చిపోయాడంట. ప్రవక్తలు ఎవరు చనిపోయినా వారి చావు చాలా రాయల్టీగా ఉంది, కానీ బిలాము చావు చాలా దుర్భరంగా ఉందంట. కారణం ఏంటంటే బాలాకి ఇచ్చే బహుమానం ఎవరు ఏది ఇస్తారా అని దాని కొరకు ఎదురు చూశాడు బిలాము. గెహాజీ, ఆకాను, ఇస్కరేతు, యూదా, అననీయ, సఫీరా, ఇలా మనం చూస్తే ధనం మీదకి మనసు వెళ్ళిన వారందరూ నష్టపోయారు. ధనం కాదు, ధనం కంటే దేవుడు గొప్పవాడని దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వారిని దేవుడు ఉన్నతంగా దీవించాడు. దేవుని కంటే దేనికి కూడా మన జీవితంలో ఉన్నత స్థానాన్ని మనం ఇవ్వకూడదు. అది వెండైనా, బంగారమైనా, ఆస్తిపాస్తులైనా, బంధు బలకమైన ఏదైనా. అందుకని దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? బహుప్రియుడయ్యాడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఏం కావాలో అవన్నీ ఆయన వారికి ఇస్తాడు. అట్టి కృప మనకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగినటువంటి వారు ఎత్తండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ ఆరాధనలో దేవునికి ప్రియులుగా మీరు మారిపోవాలి. చేతులు పైకెత్తుదామా? ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క ప్రార్థన. దానియేలు వలె నేను కూడా నీకు ప్రియుడుగా, ప్రియురాలుగా ఉండాలి ప్రభా. నీకు ఇష్టడుగా నేను ఉండాలయ్యా. నీకు ఇష్టరాలుగా నేను ఉండాలి ప్రభా. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, పవిత్రతను కాపాడుకోవాలి. చట్టాలకు, శాసనాలకు భయపడి ప్రార్థన నేను విడిచిపెట్టకూడదు. ప్రార్థనా జీవితాన్ని నేను విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేసుకుందా. బహుమానాలకు దానియేలు ఆకర్షించబడి లోనైపోలేదు. తన దృష్టి దేవుని మీద నిలిపాడు. ఈ రోజున మన దృష్టి దేవుని మీద ఉండాలి. అయ్యా, ఈ 3 అనుభవాల్లో నన్ను స్థిరపరిచి బలపరచండి. మీ కొరకు నేను నిలబడాలి, సాక్ష్యం ఇవ్వాలి, మిమ్మల్ని మహిమపరచాలి. మీ కొరకే నన్ను సిద్ధపరచండి. అడుగుదాము, చేతులెత్తి అడుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు. ఈ దినం ప్రకటించబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. దానియేలు వలె మేమందరము నీకు ప్రియులంగా మారిపోవాలి. నీకు ప్రియులైనటువంటి వారందరికీ సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాన్ని ప్రభావితగునైనా మీరు అనుగ్రహించి దీవించే దేవుడవు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని మీరు సెలవిస్తున్నారు. వాక్యము విని నీకు ప్రియులుగా, ఇష్టలుగా ఉండాలని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి అక్కర అవసరత మీ మహిమ ఐశ్వర్యంలో వారు నిద్రించుచుండగా తీర్చబడునుగాక, సమృద్ధిని అనుభవించుదురుగాక. కృప చూపిన ఆయన మీ కొరకు నిలబెట్టి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిన ప్రభు